ఇది వచ్చేసి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, సిక్కుల వాళ్ళది. చాలా పెద్దగా ఉంది టెంపుల్ వచ్చేసి, చూస్తున్నారు కదా. ఇదంతా ఆవరణము, ఓపెన్ ప్లేస్ ఇదంతా. అవుట్ సైడ్ ఇది ఇంకా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చాలా కోల్డ్గా ఉంది కాబట్టి అంతా స్నో టైప్, మొత్తం పొగ మంచు పట్టి ఉంది కాబట్టి మనకు వీడియో కూడా క్లియర్గా రావట్లేదు కదా. గోల్డెన్ టెంపుల్ ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్. దీని సైడ్ చుట్టుముట్టు వాటర్ ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్, ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. సో స్నో ఉండడంతో, అంటే పొగ మంచు ఉండడంతో మనకు వీడియో కూడా క్లియర్గా నీట్గా రావట్లేదు. ఎంత మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆవరణం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. మేము మార్నింగ్ లేచి వచ్చేసాము ఇక్కడికి. 5:30 కల్లా ఇక్కడ టెంపుల్లో ఉన్నాము. మా బ్యాచ్ ఇంకా తొందర పోదాం అంటే లేవలేకపోయారు పాపం. 4 o'clock అవుతాం కదా, 3 o'clock ఓపెన్ అవుతుంది ఇది డైలీ. गोल्डन टेंपल अमृतसर। जैसे जलियांवाला बाग प्लेस మొత్తం వచ్చేసి జలియన్వాలా బాగ్. ਸਾਡਾ ਰਿਸ਼ਤੇਦਾਰ ਹੈਗਾ ਜਵਾਨ ਹੀ ਮੁੰਡਾ, ਮੇਰੇ ਖਿਆਲ 25 ਸਾਲ ਦਾ, ਮੇਰੇ ਕੁੜੀ ਕਿੰਨੇ ਕੁ ਸਾਲ ਦੀ ਹੋਣੀ, 24-25 ਸਾਲ ਦੀ। 3 ਸਾਲ ਦਾ ਮੁੰਡਾ ਐਕਸੀਡੈਂਟ ਹੋ ਕੇ ਪੂਰਾ ਹੋ ਗਿਆ, 2 ਸਾਲ ਕੁੜੀ ਪੂਰੀ ਹੋ ਗਈ, ਦੋਵੇਂ ਬੱਚੇ ਪੂਰੇ ਹੋ ਗਏ ਜਵਾਨ ਹੀ, 25-25 26 ਸਾਲ ਦੇ। ਉਹਦੇ ਵਿਚਾਰਾ ਹੁਣ ਖਾਲੀ ਹੋ ਗਿਆ ਤੇ ਹੁਣ ਉੱਥੇ ਬੰਦਾ ਕੀ ਕਰੇਗਾ? ਜ਼ਿੰਦਗੀ ਦਾ ਪਤਾ ਹੁੰਦਾ ਕੀ ਬੰਦਾ ਬਿਹਾਰ ਦੀ ਕੁੜੀ ਇਲਾਕਾ ਹੋਈ ਹੈ। ਬੜੇ ਅਗਰ ਸਿਸਟਮ ਬਣੇ हैं, रोड बने हैं, सिस्टम ये सब कुछ गए हैं। गड्डी कहते हैं गड्डी चलाना, स्तूपम जलियांवाला बागलो स्तूपम.
అమృత్సర్లోని దుర్గాయన టెంపుల్ అని అంటారు, అంటే దుర్గామాత ఇక్కడ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలా. ఆ చివర ఉంది టెంపుల్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ముందు దుర్గాయన టెంపుల్ అంటే దుర్గా టెంపుల్, అమృత్సర్. బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట దుర్గామాత. శివ పార్వతులు, ఆంజనేయులు, గణేష్ మందిర్. దుర్గామాత టెంపుల్ అమృత్సర్. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇది ఎంట్రన్స్ మాత్రమే. చుట్టుకొలను మధ్యలో అమ్మవారి టెంపుల్. సేమ్ మనము అక్కడ చూసాం కదా, ఇది గోల్డెన్ టెంపుల్, సేమ్ ఆ టైప్లో ఉందన్నమాట దుర్గమ్మ టెంపుల్ ఇక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డెన్ టెంపుల్ టైప్. లోపల ఫొటోస్ అలౌట్ లేదనుకుంటా, బహుశా బయట నుంచే. మళ్ళీ మనం బయట నుంచే ఫోటో తీసుకున్నాం.